నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, లండన్‌లో ఒక అబ్బాయికి 16 సంవత్సరాల జైలు శిక్ష పడింది అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఎందుకు? ఏ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యారు? 16 సంవత్సరాలు పడేంత పనేం చేశారు? లండన్‌లో మన హైదరాబాద్ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు శ్రీరామ్ అంబర్లా. అతనికి 16 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దాంతోపాటు ఒక 12 నెలలు ఎక్స్ట్రా కూడా ఉంది. బట్ ఆ 12 నెలలు కూడా ఈ 16లో కలిసిపోతాయి అన్నమాట. సో ఓవరాల్గా 16 సంవత్సరాల జైలు శిక్షను లండన్లోని ఓల్డ్ బెయిలీ కోర్ట్ ఇచ్చింది. సో అతను ఏమి చేశాడు అన్నప్పుడు, అతను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఒక కేరళ అమ్మాయి హైదరాబాద్లో అతను పరిచయం అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి లండన్కి వెళ్ళారు. అక్కడ 2019లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. గొడవలు వచ్చాయి, విడిపోదాం అనుకున్నారు. 2019లో విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇండియా రాకుండా అక్కడే ఈస్ట్ లండన్లో ఒక రెస్టారెంట్లో పనికి కుదిరింది. హైదరాబాదీ రెస్టారెంట్ అది. అందులో పనిచేయడం మొదలుపెట్టింది. ఇతను కూడా హైదరాబాదీ కాబట్టి రెగ్యులర్గా ఆ రెస్టారెంట్కి పోవడం, మళ్ళీ వీళ్ళిద్దరూ ఎదురుపడడం అవన్నీ ఉంటే ఈ అబ్బాయి సహించేవాడు కాదు ఆ అమ్మాయి ఉనికిని. అమ్మాయి హ్యాపీగా పనిచేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటే ఇతనికి విపరీతంగా రగిలిపోయేవాడు. అలాగే అప్పుడప్పుడు బెదిరించడం, ఆ అమ్మాయిని కుదిరితే పక్కకి తీసుకెళ్ళి కొట్టడం, మాట్లాడాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. అలాంటి కాంటెక్స్ట్లో 2022లోనే ఈ హైదరాబాద్ రెస్టారెంట్లోనే ఒకరోజు రాత్రి ఆ అమ్మాయిని అందరూ చూస్తుండగానే కత్తి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని 9 పోట్లు పొడిచాడు. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకొని ఆపగలిగారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆ అమ్మాయి దాదాపు 1 మంత్ క్రిటికల్ కేర్లో ఉండింది. 6 సర్జరీలు అమ్మాయికి చేయాల్సి వచ్చింది. ఎట్టకేలా ఇంకా అమ్మాయి బతికింది. సో అయితే ఇది సీసీటీవీలో రికార్డ్ అయింది, ఇతను పొడిచేదేమంతా కూడా. దాంతో ఇతను మీద కేసు పెట్టి తీసుకెళ్లారు. జడ్జి కూడా ఇవన్నీ పరిశీలించి ఇతను ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, సీసీటీవీలో విజువల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది అటెంప్ట్ టు మర్డర్ కింద నమోదు చేశారు. ప్లస్ కత్తి పెట్టుకోవడం కూడా అది సపరేట్ నేరం అనమాట. దానికి 12 ఏళ్ళు వేసారు. కత్తి పెట్టుకున్న దానికి హత్యా ప్రయత్నానికి 16 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. అయితే ఈ అబ్బాయి కోర్టులో రిక్వెస్ట్ చేశాడు, నన్ను ఇండియా పంపించేయండి, అక్కడ మరణశిక్ష వేసినా కూడా పర్వాలేదు, నేను ఇక్కడ లండన్ జైళ్ళల్లో ఉండదలుచుకోలేదని అబ్బాయి చెప్పాడు. అంటే ఇండియన్ జైల్స్లో అయితే ఎవరినో ఒకరిని పట్టుకొని కొంత మేనేజ్ చేసుకోవచ్చు అనేది అబ్బాయికి ఉన్నట్టుంది. కానీ లండన్ కోర్టు ఒప్పుకోలేదు. అతనికైతే జైలు శిక్ష వేసింది. ఆ జడ్జి ఫిలిప్ కడ్జి కూడా ఒక వ్యాఖ్యానం చేశాడు శిక్ష వేసే ముందు. ఇతను హైలీ జలస్తో రగిలిపోతున్నాడు, అసూయతో రగిలిపోతున్నాడని, అట్లాగే కంట్రోల్ ఫ్రీక్ అని కూడా కామెంట్ చేశారు జడ్జిమెంట్లో. అంటే ఇతరులను కంట్రోల్ చేయాలనుకుంటాడు అని. అయితే మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను, అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఇలాంటి దేశాల్లో ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు సైకాలజిస్టులు ప్రొఫైలింగ్ చేస్తారన్నమాట, క్రిమినల్స్ యొక్క ప్రొఫైలింగ్. ఇక్కడ కూడా ఫోరెన్సిక్ సైకాలజిస్టులు ఇతని ప్రొఫైల్ తయారు చేశారు. సైకాలజికల్గా ఇతను ఎట్లా ఉన్నారు, ఇతనితో ఇంటర్వ్యూలు అవన్నీ చేసి అనేక సెషన్స్ తర్వాత ఇతను ఒక ప్రొఫైల్ తయారు చేశారు. ఈ ప్రొఫైల్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మన దేశంలో కూడా ఇంకా అది స్టార్ట్ కాలేదు, కానీ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అదేంటంటే ఇతనికి బీపీడీ అనే ఒక జబ్బు ఉంది అనేది వాళ్ళు తేల్చారు. బీపీడీ అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు ఏమంటే ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే కొంతకాలం విపరీతంగా హ్యాపీగా ఉంటావు, మళ్ళీ విపరీతంగా డౌన్ అయిపోతావు. ఇటువంటి మూడ్ స్వింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. విపరీతమైన కోపం రావచ్చు, ఏదొచ్చినా ఎక్స్ట్రీమ్గా ఎమోషనల్స్ వస్తాయి. తర్వాత అన్స్టేబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. ఎవరితో కూడా పనిచేసే చోట కానీ పర్సనల్గా కానీ స్టేబుల్ రిలేషన్షిప్స్ ఉండవు అన్నమాట. వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండరు. వాళ్ళతో కూడా ఎక్స్ట్రీమ్ ప్రేమ చూపిస్తారు, ఎక్స్ట్రీమ్ కోపం చూపించవచ్చు, హేట్రేట్ చూపించవచ్చు. అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళు ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి, మొన్నటి వరకు బాగా ప్రేమగా ఉన్నారు, ఇప్పుడేమో ఇట్లా ఉన్నారు, ఇటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది. అట్లాగే ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తుంటారు. రీజన్ కాకుండా ఎమోషన్ బేస్డ్ రియాక్షన్స్ ఉంటాయి. మనం మామూలుగా జనరల్గా చూసుకున్నప్పుడు బిహేవియరల్ ఎకనామిక్స్ మనకి 2 రకాల మెంటల్ సిస్టమ్స్ని చెప్తుంది. సిస్టమ్ 1 వచ్చి స్పీడ్ థింకింగ్, సిస్టమ్ 2 స్లో థింకింగ్.
స్పీడ్ థింకింగ్లో మనం ఇప్పుడు ఏదన్నా 2+2 అనగానే 4 అంటాం, దట్ ఈజ్ స్పీడ్ థింకింగ్. లేదా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా అడ్డొస్తే టెక్ అని బ్రేక్ వేస్తాం, దట్ ఈజ్ ఆల్సో స్పీడ్ థింకింగ్. ఇట్లా చాలా విషయాలు లైఫ్లో మనం స్పీడ్గా రియాక్ట్ అవ్వడాన్ని స్పీడ్ థింకింగ్ అంటే. స్లో థింకింగ్ అంటే క్యాలిక్యులేట్ చేసి ఆలోచించి, ఇప్పుడు ఒకరితో గొడవ వచ్చింది, ఆ గొడవలో మనకు కోపం వచ్చింది కానీ కొట్టేయం, మనం కొట్టాలనిపించింది థింక్ చేస్తాం, కొడితే ఏమవుతుంది ఏంటి థింక్ చేసి ఆగిపోతాం కొట్టకుండా. చాలామంది అది చేయరు. ముఖ్యంగా ఈ బీపీడీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే థింక్ చేయకుండా గొడవ వస్తే కొట్టేయాలనిపిస్తే కొట్టేస్తారు, ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపల్సివ్ థింకింగ్ అంటారు దాన్ని. ఈ ఇంపల్సివ్ బిహేవియర్ అనేది వెరీ ప్రాబ్లమేటిక్ వాళ్ళకి ఇతరులకు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో మనకు తెలియదు కదా ఎదుటోళ్ళకి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది వీళ్ళకి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది, ఎదుటోళ్ళని హర్ట్ చేసే నేచర్ కూడా ఉంటుంది. వీళ్ళని కూడా గాయపరుచుకుంటున్నారు. చాలామంది చూసాం మనం, కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లేడ్లతో కోసుకోవడం, కోపం కానీ బాధ కానీ రావడం ఎక్కువ చూస్తుంటాం మనం. సో వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటారనమాట. వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడంలో వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అయితే ఇలాంటి బీపీడీ అంటే బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఒక కారణం అనేది చెప్పలేము. జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే మన తండ్రికో తల్లికో లేకపోతే మేనమామకో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు మనకు వచ్చే అవకాశం ఉంది. గ్యారంటీ వస్తాయని కాదు, వచ్చే అవకాశం ఉంది. మామూలుగా జీన్ లాటరీ కాన్సెప్ట్ అంటారు. జీన్ లాటరీ అంటే ఫాదర్ జీన్స్ మదర్ జీన్స్ నాకు వస్తాయి, బట్ నా గేమ్ వేరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేకాడతో పోలుస్తారు సైంటిస్టులు. వాళ్ళ కార్డులు వచ్చి వాళ్ళ జీన్స్ వచ్చి పేక కార్డులు, కానీ గేమ్ నాది అవుతుంది, వాళ్ళ గేమ్ కాదు. కాబట్టి లాటరీ అనమాట. వాళ్ళ గేమే ఆడచ్చు నేను, లేదా వేరే గేమ్ కూడా ఆడచ్చు. కాబట్టి గ్యారంటీకి వస్తుందని కాదు, కానీ అదొక కారణం. రెండవది వచ్చి న్యూరాలజికల్ డిజార్డర్స్. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, ఈ న్యూరాలజికల్గా అవేమో డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఇటువంటి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఎన్విరాన్మెంటల్గా మనకి చిన్నప్పుడు బుల్లింగ్ జరగడం, చైల్డ్లో అబ్యూజింగ్ జరగడం, స్కూళ్ళల్లో కొంతమంది మనల్ని వేధించడం చిన్నప్పుడు, ఇలాంటివి ఎన్విరాన్మెంటల్గా మనకి సరిగ్గా లేకపోతే కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. అట్లాగే విక్టిమైజేషన్ అంటే చిన్నప్పుడు ఏమన్నా అబ్యూజ్కి గురవ్వడం, లేకపోతే మనల్ని దారుణంగా అవమానాలు చేయడం ఎవరైనా, ఇటువంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. అయితే దీనికి ట్రీట్మెంట్ అయితే 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి జనరల్గా సైకోథెరపీ అంటారు, రెండవది డీబీటీ అంటారు, అంటే డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ. ఈ డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అనేది ప్రధానంగా ఈ మెంటల్ డిజార్డర్కే వాడతారు. మిగతా వాటికి కూడా వాడినా కూడా ఎక్కువగా డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ దీనికి వాడతారు. దీంట్లో ఏంటంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ సిబిటీ అంటారు, అంటే కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీలోనే ఇదొక కాంప్రహెన్సివ్గా ఉంటుంది అన్నమాట. ప్రధానంగా దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటేషన్, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ఒక ఇది ఉంటుంది. రెండవది యాక్సెప్టెన్స్ బేస్డ్, అంటే ఉన్నదాన్ని ముందు ఆమోదించడం. మనకి ఇష్యూస్ ఉన్నాయి అని ముందు ఒప్పుకోవాలి మనం, లేవని డెనియల్ మోడ్ అంటారు. అంటే నాకేమి లేదు, కోపం లేదు, నాకు హేట్రెడ్ లేదు, జలసీ లేదు అని చెప్తుంటారు, కానీ అవన్నీ ఉంటాయి వాళ్ళకి. ముందు గుర్తించడం, యాక్సెప్ట్ చేయడం. సో అప్పుడు మనకి ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు వాటి నుంచి మనం ఎలా బయటపడాలనే దానికి వీళ్ళు ఈ థెరపీలో హెల్ప్ చేస్తారనమాట. సో ఇది మైండ్ఫుల్నెస్ని క్రియేట్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటే ప్రజెంట్లో ఉండడం. ఎక్కువగా పాస్ట్ థింకింగ్ వల్ల కూడా మనలో ఎమోషన్స్ పెరుగుతుంటాయి. సో అవి కాకుండా ప్రజెంట్లో ఉండడం, లివింగ్ ద మూమెంట్ అంటాం కదా, సో ఆ క్షణంలో జీవించడం అనే ఒక మైండ్ఫుల్నెస్. దానివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ చేసే పనుల మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. అట్లాగే డిస్ట్రెస్ టాలరెన్స్ అంటారు, అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే చిన్న వ్యతిరేకతను కూడా తట్టుకోలేరు వీళ్ళు. ఎవరైనా వీళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకించినా, అదేం కాదు అన్నా, లేకపోతే దాని మీద ఏమన్నా వీళ్ళు భిన్నాభిప్రాయం చెప్పినా కూడా వీళ్ళు తట్టుకోలేరు. అటువంటి తట్టుకునే విధంగా వీళ్ళు ఈ థెరపీలో తయారు చేస్తారు. అట్లాగే ఎమోషనల్ రెగ్యులేషన్స్, మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడం. అంటే కోపం వస్తే ఎలా తగ్గించుకోవాలి, ప్రేమ వస్తే దాన్ని జలసి,
ఇట్లాంటి ఎమోషన్స్ని రెగ్యులేట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీలో వీళ్ళకి చేస్తారన్నమాట. అందుకని వాళ్ళు ప్రొఫైలింగ్ చేస్తారన్నమాట. సో ఈ అబ్బాయికి సైకలాజికల్గా కూడా రేపు అక్కడ హెల్ప్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే 16 ఏళ్ళ తర్వాత అతను బయట వచ్చినా అతను ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ ఎలా తీసుకురావాలనేది కూడా వాళ్ళకి ఉంటుందన్నమాట.